అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు కదా, అందుకనే మేల్క చేస్తున్నాం. జై సద్గురు ప్రభు మహారాజుకి. మరి వేదికని అలంకరించిన పెద్దలకి, మరి అదే విధంగా ఇక్కడ ఆసీనులైన అందరి సోదరుమణులకు మరి అందరికీ కూడా నా ద్వాదశి నమస్కారాలు చెప్తున్నాను. అదే మా గురువులైన పూర్ణానంద కర్ణాటి పాండ్రమ్మ గారికి, అదేవిధంగా బోధగ్రోలితమైన సమిష్టి బోధానంద ఉపలంజ కృష్ణమూర్తి నాయన గారికి అందరికీ మరి నా ద్వాదశి నమస్కారాలు. అదేవిధంగా 25వ తారీఖు నాడు సమిష్టి బోధానంద ఉపలంజ కృష్ణమూర్తి నాయన గారిది లక్ష్మణ ప్రభు మందిరంలో పూజ ఉంది. అందరినీ ఆహ్వానిస్తున్నాము. మరి అందరూ కూడా రావాలని, ఆ మగ్గులు తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని. మరి అదేవిధంగా ఇప్పుడు పెద్దలందరూ కూడా మొదటి నుంచి కూడా అన్ని విధాలా చెప్పుకొచ్చినారు. ఏమని అంటే అందరూ కూడా అచల గురువుని చేరి మరి అచల గురువు దగ్గర ఏమేమి నేర్చుకోవాలి, ఏ విధంగా ఉండాలి, మరి ఎందుకు చెప్తున్నారు నేర్చుకోమని అంటే కృష్ణ ప్రభు గారు మొదటే చెప్తారు. ఏమని? జనులార జనన మరణం తొలగందయాలు లక్షణయుతమై వినువారికి అని. అంటే ఆయన ఏమన్నారు? లక్షణయుతమై వినువారికే. ఎందుకంటే ఇది వినవలనని కనవలనని మనసందు కోరిక గలవు మనుజుడ వినుడి. ఇది 100 మందికి చెప్పే బోధ కాదు. ఎవరైతే గురువు దగ్గరికి వెళ్ళి దీన్ని తెలుసుకోవాలనుకుంటారో వారికే. ఒకానొక నరుడు ఘోర సంసారమున బాధపడలేక తన పుణ్యోదయమున గురుని గాంచి అన్నారు, కానీ నరులు అని అనలే. ఇది ఏమంటే వారికి జిజ్ఞాస ఉండాలి ఈ బోధ. అందుకని ఏమంటారు? గురునామంబనే రాజమిఠాయి తినగల ధరలు ఎవరండి, దీన్ని కొనగల ధరలు ఎవరండి? కోటికొక్కరు 100కొక్కరు ఏళ్ల మీద లెక్క పెడితే అచల భక్తులు అనేవాళ్ళు చాలా తక్కువ. ఇప్పుడు పూజ ఎక్కడన్నా పూజలు జరుగుతున్నాయి అంటే అందరూ వెళ్తారు అక్కడికి. అచల బాధలో తక్కువ మంది ఉంటారు, అక్కడ వేల మంది లక్షల్లో ఉంటారు. మా దగ్గర ఎన్టీఆర్ గార్డెన్ అని ఉంటుంది, అక్కడ దీపోత్సవం అయితే లక్షల మంది వస్తారు. అదే ఒకవేళ అచల బోధ పెట్టామనుకో రారు అంతమంది. దీని మీద ఉన్న జిజ్ఞాస దాని మీద ఉండదు. కానీ మనకి గురువులు ఏ విధంగా అంటే ఏ దాన తినేటానికి ఆ దాన పెట్టమన్నారు. కాబట్టి గురువులు ఏంటంటే ఏ దాన తినేటానికి ఆ దాన పెట్టమని ఎందుకు అన్నారంటే ఎవరికి ఏది కావాలని ఉంటుందో మనం దాన్ని తెలుసుకోలేము. వారికి ఏది కావాలో ఆ విధంగా మనము ఆ విధంగా చెప్పాల్సి వస్తుంది. అప్పుడు అతనికి దయ వస్తే 1/2 నిమిషంలో బోధ మాత్రం ఇచ్చేస్తారు గురువులు. ఎందుకంటే వాళ్ళని చూస్తారు, వాళ్ళ నడవడిక ఏంటి, వాళ్ళ పద్ధతి ఏంటి. అంటే దీక్షితీయంలో కూడా ఏమని చెప్తారంటే వారి నడవడిక 1 సంవత్సరం పాటు చూసి మది తెలిసి అయ్యగారు అన్నారు కొట్టి కొట్టి చూడాలి. ఎన్నిసార్లు వంకాయలు వననీకి పోతే ఏం చేస్తాం? చూసి. ఒక కుండ వననీకి పోతే ఏం చేస్తాం? కొట్టి కొట్టి చూసి ఓటుదా మంచిదా లేదా చూసి మది తెలిసి వారికి బోధ చేయడం. ఆ గురువు దగ్గరికి వెళ్ళి ఆ గురువుని ఆయన నడవడికి ఏంటి తెలుసుకొని అప్పుడు ఆ గురు బోధ అనేది తీసుకోవాలి. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? నిన్న నేగనుకొని ఏ ముక్కలు నీరు చెవిలో ఇమిడిస్తున్నా ఆ ముక్కలు ఏంటివి ముక్కలు అన్నారు. అక్కడ మంత్రాలను కూడా చెప్పలే. అంటే ఎంత మర్మం చూడండి. ఖండార్థాలలో కూడా చాలా మర్మాలు ఉన్నాయి. ఒక్క అక్షరం అటు ఇటు వేసినా మొత్తం అర్థం వ్యర్థమైపోతుంది. అది గురువుతో వినాల్సిన విద్యనే. అది మనము ఇట్లా చెప్పడము చదవడము కుదరదు. ప్రతి ఒక్క ఖండార్థము 2 గంటలు 3 గంటల సమయం పడుతుంది. అది గురువు దగ్గర కూర్చుంటేనే ఆ దానిలోని గురి తెలుస్తుంది. అవును, ఏ ముక్కలు నీది చెవులో ఇమిడిస్తేనో ఆ 3 ముక్కలను చెప్పడానికి ఇంతగా బోధ చేసిన అంటాడు ఆయన. ఆ 3 ముక్కలు చెప్పడానికే ఏంటి అంటే ద్వాదశి షోడశి పంచదశి చెప్పడానికే ఇంతగా బోధ చేసిన ఆయన. అందుకే ఇంతగా అంటే
ఎన్నో యుక్తులు చెప్తే విన్నావాట దీన్ని నువ్వు అని కూడా చెప్తారు. అంటే ఎన్ని యుక్తులు కావాలి శిష్యుడికి అర్థం కావాలంటే? గురువు ఎంత ప్రావీణ్యత ఉండాలి. అయ్యగారు అన్నారు గురువుకు చాలా ఓపిక ఉండాలి, అన్ని తెలిసి ఉండాలి. ఇది హోల్సేల్ మార్కెట్ అయితేనే అన్నిటినీ చదువుకోగలుగుతుంది, లేకపోతే చదువుకోలేదు ఇది. కాబట్టి గురువులకు కూడా క్లాసులు పెట్టి మళ్ళీ శిష్యులకు చెప్పే విధానం అనేది ఇప్పట్లో వచ్చింది. పెద్దలు అందుకే ఏం చెప్తారని అలా మనం వింటూ ఉంటే దాన్ని ఒక్కొక్క ముత్యంలాగా ఏరుకొని గుచ్చుకొని మాల వేసుకుంటే మాత్రమే ఈ పరిపూర్ణ బోధ అనేది మనకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. అందుకనే 26 మందికి చెప్పొద్దు, కానీ ఎవరికి చెప్పమన్నారు? సూచన ఎవరికైతుందో వారికే చెప్పమన్నారు. ఇక ఎన్ని ఉన్నాయి? 26 మంది ఉన్నాయి. అన్ని చెప్పాలనుకోండి సమయం సరిపోదు. కాబట్టి మరి నాకు అయ్యగారు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను ఇప్పుడు ద్వాదశి నమస్కారాలు చెప్పుకుంటూ పూర్తి చేసుకుంటున్నాను. జై సద్గురు ప్రభు మహారాజు.